దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు నీ కోసము ఆయన దాచిన సంపద ఎవ్వరూ దొంగిలించలేరు, ఎవ్వరూ నాశనము చేయలేరు. నీ కోసము దేవుడు దాచిన సంపద బంగారము కాదు, డబ్బు కాదు, ఆస్తి కాదు. ఎందుకంటే డబ్బు అయిపోతుంది, ఆస్తి నశించిపోతుంది, సంపద తరిగిపోతుంది. అయితే దేవుడిచ్చే సంపద ఏమిటంటే ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన యొక్క శాంతి. కాబట్టి అది ఎవ్వరూ దొంగిలించలేంది. నీ జీవితంలో నీకు జ్ఞానం ఉండి, నీకు దేవుని కృప ఉండి, దేవుని సన్నిధి నీతో ఉండి, దేవుడిచ్చే శాంతి ఉన్నప్పుడు నీ జీవితమే మారిపోతుంది, నీ భవిష్యత్తు మారిపోద్ది, నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. కాబట్టి దేవుడిచ్చే సంపదను ఎవ్వరూ నాశనం చేయలేరు, ఎవ్వరూ దొంగిలించలేరు. చాలామంది అనుకుంటారు దేవుడు డబ్బు ఇస్తేనే ఆశీర్వాదం అని. కానీ నిజమైన ఆశీర్వాదం దేవుడిచ్చే జ్ఞానము, కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శాంతి. కాబట్టి దేవుడిచ్చే సంపద డబ్బు కాదు, ఆస్తి కాదు, బంగారము కాదు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 8వ అధ్యాయము 19వ వచనము. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వల్ల కలుగు ఫలము మంచిది. ఆమేన్. బంగారము కంటే కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శాంతి మనకు శాశ్వత కాలము ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు, ఆస్తి, బంగారము ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. కానీ దేవుని కృప మనతో ఉంటే మనకి ఏది తక్కువ కాదండి. ఆయన జ్ఞానము మనతో ఉంటే మనము సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకుని వెళ్ళగలుగుతాము. మనము మనుషుల దృష్టిలో జ్ఞానము లేని వారిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనము దేవునిలో ఉన్నామో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామో, దేవుడిచ్చే జ్ఞానము చేతన మనము దేవుని దృష్టిలోనే గొప్పవారిగా ఉండబోతూ ఉన్నామండి. కాబట్టి దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయన శాంతి ఇస్తే అది శాశ్వత కాలము ఉంటుంది. ఈరోజు డబ్బు, బంగారము, ఆస్తి ఇచ్చే సంతోషము, ఆనందము కొంచెం కాలమే ఉంటుంది. కానీ దేవుడిచ్చే సంపద శాశ్వత కాలము ఉంటుంది. మనల్ని దేవుని దృష్టిలోని గొప్పవారిగా ఉంచుతూ ఉంది. మనము దేవునికి మొదట స్థానం ఇచ్చినప్పుడు ఆయన జ్ఞానము చేత మనల్ని నింపి మనము సరైన మార్గంలో వెళ్ళడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపుతున్నారు. కాబట్టి దేవుడు మన కొరకు సంపద దాచి ఉంచారు. అది మనకి శాశ్వత కాలము ఉంటుంది. ఈ లోకంలోనే ఈ డబ్బు, బంగారము, ఆస్తి ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనము దేవుడిచ్చే సంపదనే మనం పొందుకుందామని దేవుడు అంటున్నారు. బంగారము కంటే అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది. దేవుడిచ్చే ఫలము జ్ఞానము, కృప, శాంతి, ఆయన యొక్క సన్నిధి. కాబట్టి ఆ సంపద కోసం మనము దేవుని పాదాలు పట్టుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు యేసు నామములోని దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములోని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని
అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములోనే ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసునామములోనే తెరవబడునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.